తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. 7 పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చేవెల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ పేర్లను ఖరారు చేసింది. తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. 7 పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చేవెల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పోతుగంటి భరత్ పేర్లను ఖరారు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. ఈ యొక్క సికింద్రాబాద్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? దీన్ని జరిగిన సమావేశం అనంతరం నిన్న సమావేశం జరిగింది. ఢిల్లీలో రాత్రి 9:30 ఆ సమయంలో జరిగిన సమావేశంలో కొంతమంది పేర్లు అయితే మనకు ఖరారైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అంటే సికింద్రాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి సంజయ్, నిజామాబాద్ నుండి అరవింద్. సో ఇలా వీరు మాత్రం సిట్టింగ్ స్థానాలను కేటాయించారు. అలాగే దాని తర్వాత ఇప్పుడు కొత్తగా అనుకున్న పేర్లలో అయితే భువనగిరి నుండి బూరా నరసయ్య గౌడ్, హైదరాబాద్ నుండి మాధవిలత, చేవెల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్లు, అలాగే నాగర్ కర్నూలు నుండి నిన్న బీఆర్ఎస్ లో చేరిన రాములు కొడుకైన పోతుగంటి భరత్ కి ఈ సీటుని కేటాయించడం జరిగింది. ఇవి మాత్రం ఖచ్చితంగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. మనకు అధికారికంగా ఈ రోజు సాయంత్రం ఈ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మాధవ్.